ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు స్టోరీ టెల్లర్, సంస్కృత్ టీచర్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు చూసుకుంటే నిజం చెప్పాలంటే మనం మాట్లాడేదానికి అంటే కనెక్షన్ అది ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అమ్మమ్మ, నాయనమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, పెద్దమ్మలు మొత్తం కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే అలా లేదు. వైఫ్, హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, లేదంటే ఒకళ్ళు. కానీ ఊళ్ళల్లో ఉంటారు కదా మన తాలూకు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా మనం పిల్లల ముందు ఏం చేస్తూ ఉంటామంటే, వాళ్ళు అలా చేశారు, ఆ ముసలోళ్ళు ఇలా చేశారు, లేకపోతే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం పిల్లల ముందే. ఆ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడుతుంది కదా. ఇవంటే నేను కొన్ని చోట్ల గమనించానన్నమాట ఇలాంటి విషయాల్ని. మనం పిల్లల ముందు మన అమ్మా నాన్నలను, లేకపోతే మన అత్తయ్య మామయ్యలను మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలు గమనిస్తారు. రేపటి రోజున మళ్ళీ అది మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో పిల్లల ముందు పెద్దవాళ్ళ గురించి మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అంటే, ఇక్కడ 3 జనరేషన్లు, అటు మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మా నాన్న, లేకుంటే మన అత్తయ్య మామయ్య, మనం, మన పిల్లలు, ఈ 2 జనరేషన్లకి మధ్యలో మనం ఉన్నాం. సో మనం ఏ విధంగా ఉండాలంటారు? పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళని గౌరవించాలంటే పిల్లలకి నేర్పించాలని మీ ఉద్దేశం కదా. ముందు మనం నేర్చుకోవాలి కదా. 100% కదా, మీరు ఎప్పుడూ చెప్పే మాటే. పెద్దవాళ్ళని గౌరవించాలంటే ఇప్పుడు చూడండి, తాత బొచ్చే తరతరాలు అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాను. ఈ తాతని మనం ఏం చేస్తామో రేపొద్దున మనం అదే దాన్నే తీసుకుంటాం, అంతే. ఇప్పుడు నీకు గౌరవం కావాలంటే నువ్వు గౌరవించాలి మొదట. నువ్వు చెయ్యనిది నీ తర్వాత తరం నుంచి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? చూడండి, ఆ మొక్కలకి నీళ్ళు పోస్తే పువ్వులు పూస్తాయి, పోయకపోతే వాడిపోతాయి, ఇంకేముంది, తర్వాత ఇక చెట్టే లేదు అక్కడ కదా. ఇప్పుడు మనం కలకాలం ఉండాలి, మనకి గౌరవం లభించాలి, మన తాలూకు ఆత్మ సమ్మానం మనతోటి ఉండాలంటే మన పైనున్న వాళ్ళకు కూడా ఇలాంటిదే ఉందనే సంగతి మనం గుర్తించాలి, పిల్లల్ని గుర్తించేలాగా చెయ్యాలి. మొట్టమొదట పిల్లల్ని, పెద్దవాళ్ళని కేవలంగా ముసలాళ్ళు అని అనడం మానేయాలి. అసలు అది మంచి పదమే కాదు. నిజానికి ఆ ముసలాళ్ళే. విన్నారా రమ్మగారు ఈ మాట? ఎందుకు వినలేదు, ఎప్పుడు వింటాను నేను చాలా తరచుగా. ఎవరైనా ముసలిది అలాంటి పదం వింటే నాకు చాలా కష్టంతో వస్తుంది. ఎలా అంటారు అంత మాట? మన అమ్మనో నాయనమ్మనో ముసలిదనేస్తామా? నాకు చాలా కష్టం జయ, నాకు నచ్చదు. ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్, పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అనే పదం నేను వాడను. నాకు ఎవరైనా వాడిన అవమానకరంగా అనిపిస్తుంది. అంటే మన భాషని బట్టి కూడా ఉంటుంది. గ్రామ్యాలు ఉంటాయి, కొన్ని పల్లెటూళ్ళలో అలాంటి పదాలు వాడతారు. సిటీలలో వాడితే ఎలాగా? అదొక చులకన భావంలాగా. చులకన వెంటనే ఈ పెద్దవాడికి వీళ్ళు ఏ గౌరవము ఇవ్వలేదు అని అనిపించేస్తుంది. నా మటుకు నా ఉద్దేశం అలాంటిది. నాకు నచ్చదు ఎవరిని ముసలాళ్ళు అంటాను అనే మాట. నాకు అసలు ఆ వర్డే నాకు నచ్చుబాటు కాదు. ముసలితనం ఎవరికి వస్తుంది? చేతకాని వాళ్ళకి వస్తుంది. ఏది చేతకాంతనం? మనకి ఏ పని చేత కాకపోతే అది ముసలితనం. ఎంతో కొంత పని చేయగలిగి, ఎంతో కొంత మంచి మాట చెప్పగలిగి ఉంటే వాళ్ళకి ముసలితనం రాలేదనే అర్థం. ముసలితనం అంటే పూర్తిగా డిజేబిలిటీ. వాళ్ళ మంచా నుండి నోరు వాయి కదలదు. ఏమి ఎవరితోటైనా చేయించుకోవాల్సి వస్తే పోని వాళ్ళని గురించి చులకనగా మాట్లాడిన ఒక సందర్భంలో అయ్యో పెద్దవాళ్ళని ఇలా అనేస్తున్నారే అనిపిస్తుంది, కానీ కొంత మటుకు ఓకే. అంతేగాని శుభ్రంగా తిని తిరిగి వంట చేసి పెట్టి వీళ్ళకి నీళ్ళు పోసి అన్నీ చేసి నా అమ్మమ్మల్ని నాయనమ్మల్ని కూడా ముసలిదనేస్తారా? అలా ఎలా అంటావు? ఇప్పుడు నువ్వు అంటావు మీ నాయనమ్మని, రేపు నువ్వు అవ్వవా నాయనమ్మ? అవుతాం కదా, ఖచ్చితంగా అవుతాం కదా. దివాళి ఇంతే ఉన్న పిల్లాడు పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు. వాడు పెరిగితే అమ్మలు పెరగడం మానేస్తారా? పిల్లాడికి 25 ఏళ్ళు వస్తే తల్లికి 50 ఏళ్ళు రావా? తర్వాత ఇంకో 25 ఏళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది? సింపుల్గానే అయిపోతుంది. ఇప్పుడు వృద్ధుల్ని గౌరవించాలి అంటే జయ, మనకి తెలియని చాలా విషయాలని పెద్దవాళ్ళు తెలుసుకుని ఉండగలుగుతారు. ఇప్పుడు మనం ఒక 25 ఏళ్ళ అమ్మాయికి ఒక పాప పుట్టింది. పిల్ల ఏడుస్తుంది, దగ్గుతుంది, తుమ్ముతుంది, సడన్గా వామిట్ చేసేస్తుంది, మోషన్స్ అయిపోతాయి. దేనివల్ల అవుతున్నాయో ఈ అమ్మాయికి తెలియదు. ఎందుకంటే ఇది పిల్లల్ని పెంచే విద్య నేర్చుకోలేదు కదా. పిల్లల్ని పెంచే విద్య ఎవరికి వస్తుంది? ఆల్రెడీ పెంచిన వాళ్ళకి వస్తుంది. అది స్కూళ్ళల్లో చెప్పే చదువు కాదు, కాలేజీల్లో నేర్చుకోగలిగే విద్య కాదు, అనుభవం వల్లే వచ్చేది. కాబట్టి మనకంటే ముందు తరానికి మనని పెంచిన అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అమ్మమ్మో నాయనమ్మో ఉన్నారనుకోండి, మనకు అమ్మమ్మ కాదు, మన పిల్లాడికి అమ్మమ్మ, మన అమ్మ ఉన్నా కూడా
కంగారు పడకూడదు ఆయన, పాలు పర్వాలేదు, పాలు కొంచెం ఎక్కువైనాయి అందుకని కక్కేశారని చెప్తారు. లేదా ఈ పిల్లాడు కక్కేయంగానే ఈ తల్లి గాబరా పడిపోయి ఏడ్చేసి గల్లంత చేసి భర్త ఎక్కడైనా ఆఫీసులో ఉంటే వాడికి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బోల్డ్ అనే హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, పరిగెడితే వాళ్ళు సింపుల్గా 50,000 25,000 పుచ్చుకుని 3 రోజులు పిల్లవాడి ముక్కులోకి పాలు వెళ్ళిపోయినాయని అట్ట పెట్టుకుంటారు. ప్రతిసారి విపత్కర పరిస్థితులు రావు జయ. అప్పుడప్పుడు రేర్గా లంగ్స్లోకి పాలు వెళ్ళిపోవటం లాంటిది జరుగుతుంది, కానీ ఎవ్రీడే కాదు. ఎస్, ఈ రోజువారీ వచ్చే ఈ విపత్తులు, ఈ ఇక్కట్లు, వీటి నుంచి మన ఎవరు రక్షిస్తారు? మన ముందు తరం వాళ్ళే రక్షించగలుగుతారు. ఈ ఒక్క పాలు తాగడం కక్కేయటమే కాదు, ఒక 10-15 ఏళ్ళు వచ్చేదాకా ఆ పిల్లలకు వచ్చే కడుపు నొప్పులు, వీపు నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, దెబ్బ తగిలితే దెబ్బ తగిలింది రక్తం వస్తుంది, మనమైతే ఏం చేస్తాం, అమ్మో ఇంకేముంది పిల్లల్ని ఎత్తుకోవడం, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి పరిగెత్తేసేయటం. మనం అంటే నేను పరిగెత్తను, నాకు కొంచెం అనుభవం ఉంది, నేను పరిగెత్తట్లేదు, కొంచెం పరిగెడతారు. అదే అమ్మమ్మ ఎవరన్నా ఉన్నారు, అంత కంగారు లేదమ్మా, చిన్నగానే ఉంది, కొంచెం పసుపు వేద్దాం, కాస్త కట్టుకడదాం, పిల్లాడి కాలు పైకి పెట్టి కాసేపు ఉంచితే సరిపోతుంది, ఏదో కముకు దెబ్బ తగిలింది, నెత్తురు రాలేదు, కాలు వాపుగా ఉంది, అది ఎముక విరిగిందా లేదా అనేది నీకు తెలియదు, కానీ మీ అమ్మకి తెలిసేందుకు అవకాశం ఉంది. మనకు తెలీదు, అమ్మలకి ఎందుకంటే మనకంటే హెచ్చు ప్రపంచాన్ని, హెచ్చు పిల్లల్ని, హెచ్చు జీవితాన్ని వాళ్ళు చూసుంటారు. కాబట్టి మనకంటే అనుభవం ఉన్న వాళ్ళని గౌరవించాలా వద్దా జయ? 100% కదా. ఇప్పుడు మన ఆఫీసర్ని మనం గౌరవిస్తున్నామా? మన పైనున్న వ్యక్తిని, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, నువ్వు ఒక ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి, నీ టీం లీడర్ని గౌరవించాలా? ఎందుకు? వాడు ఇలాంటివి కొన్ని చేసి వాడు లీడర్ అయ్యాడు కాబట్టి, అంతేనా? సో ఇప్పుడు ఇలాంటివి చేసి మన ముందు లీడ్ చేయడానికి ఉన్న వ్యక్తుల్ని మనం గౌరవించాలి. నువ్వు ఎలా గౌరవిస్తావో నీ పిల్లలు కూడా అలాగే గౌరవించడానికి నేర్చుకుంటారు కదా. అయితే ఈ పెద్దవాళ్ళ మీద ఒక కథ ఉంది జయ. ఇది రాజుల కథ, పురాణ కథ అని అనడానికి వీలేదు. మీరు పురాణం కథలు చెప్పమంటున్నారు కానీ ఇవాళ కుదరలేదు, నెక్స్ట్ టైం చూద్దాం. ఈ ఒక రాజుగారు ఒక 25-30 సంవత్సరాల వయసు రాగానే ఆయన రాజు అయ్యాడు. వాళ్ళ నాన్న అంటే భలే విసుగుట ఆయనకి. ఆయన ఎంతసేపు అది చేయదు, ఇది చేయదు, అదేమిటి అక్కడ డబ్బులు పెట్టేసావు, ఇక్కడ ఇలా ఎందుకు చేసేసావు, అలా సతాయించేవాడు. ఒకరోజు చాలా క్రోధంతో ఇతను ఏం చేశాడు, వాళ్ళ నాన్నని చంపేశాడు. వీడు దుర్మార్గుడు అంటే పూర్తి స్థాయి దుర్మార్గుడు కాదు, వాడు రాజుగా మంచివాడే పాపం. కానీ ఏంటంటే ఈ అవతల వాడు ఇచ్చే అనుభవపూర్వకమైన సలహాలను తీసుకోవటం అతనికి ఇష్టం లేకపోయింది. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు అనుకున్నాడు, మా నాన్న నన్ను సతాయిస్తున్నాడు, ఈ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరి నాన్నలు వాళ్ళని సతాయిస్తూనే ఉంటారు, కాబట్టి ఈ నాన్నల రాజ్యాన్ని తీసేయాలి పూర్తిగాని ఒక చాటింపు వేయించాడు. అందరూ 60 ఏళ్ళు దాటిన ప్రతి వృద్ధుడు మరణించాల్సిందే, వాడిని ఉంచకూడదు. 55+ అయిందంటే వాడు తీసేసేయాలి అని చెప్పి మొత్తం పెద్దవాళ్ళందరినీ దేశ బహిష్కారం చేసేశాడు. కొంతమంది ఏం చేశారంటే ఈ రాజుగారి ఆజ్ఞకి లోబడి పాపం నాన్నల్ని చంపుకున్నారు. కొంతమంది పక్క వాళ్ళకి పంపేశారు. ఈ రాజ్యంలో ఓన్లీ కుర్రాళ్ళు మాత్రం మిగిలారు. రాజుగారికి 30 ఏళ్ళు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న 60 ఏళ్ల నాన్న ఉన్నాడంటే న్యాచురల్లీ వాడికి 30-40 ఏళ్ల కొడుకులే ఉంటారు. 55 ఏళ్ళంటే ఇంకా కొంచెం చిన్న కొడుకులు ఉంటారు. నాన్నని తీసేశారు, కుర్రాళ్ళు మిగిలేరు. సరే అందరూ కుర్రాళ్ళే ఉన్నారు. మంచి ఎక్కడ చూసినా యంగ్ బ్లడ్ బాగా ఉత్సాహభరితంగా కనపడుతూ ఉండేది, బాగుంది. ఒక 6 నెలలు 10 నెలలు గడిచినాయి. ఏవో పంటలు వేశారు, పండినాయి. ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయింది. ఒక 4-5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి కొంచెం విత్తనాలు అవి తక్కువైనాయి. పంటలు వేసుకోవాలి కదా ఎవరైనా, అప్పట్లో కూడా ఆహార ధాన్యాలు ఎవరైనా పండించుకోవాల్సిందే. అయితే ఈ ఆహార ధాన్యాన్ని నిల్వ చేయటం ఎలాగో వీళ్ళకి తెలియలేదు. ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ నిల్వ చేసుకున్న ధాన్యాన్ని విత్తనాలకు వేస్తే అవి మొలవట్లేదు. అప్పుడు వాళ్ళలో ఒక 40 ఏళ్ళు దాటిన వాడు ఏం చెప్పాడంటే, మా నాన్న ఏదో చేసేవాడండి, ఈ ధాన్యాన్ని నిలవబెట్టడానికి ఏదో మెథడ్ ఉంది, మనకు తెలియక ఇవే వేసుకుంటాం. మొదటి సంవత్సరం 1000 బస్తాలు పండింది, తర్వాత 1000, తర్వాత 100కి దిగిపోయింది. 30 బస్తాలు రాబడి తగ్గిపోయింది. ఆహార ధాన్యాలు లేవు. ఈ గింజ ఎలా నిలవబెట్టుకోవాలో అందరూ కుర్రాళ్లే, ఒకడికి తెలియట్లేదు. అనుభవజ్ఞులు ఒకడు కూడా లేడు. అయితే ఆ రాజ్యంలో రాజేష్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే 25 ఏళ్ళ వాడే. వాళ్ళ నాన్న అంటే వాడికి చాలా ప్రేమ. అమ్మ లేదు, నాన్నే పెంచాడు. అందుకని వాళ్ళ నాన్నని తమ ఇంట్లోనే పశువుల కొట్టానికి కింద ఒక గోడౌన్ లాంటిది చేసి వాళ్ళ నాన్నని అందులో దాచిపెట్టాడు. రాజుగారికి తెలియకుండా. రాజుగారికే కాదు, పక్క ఇళ్ళ వాళ్ళకు కూడా వీళ్ళింటో నాన్న ఉన్నాడంటే వాడు చెప్తాడు తీసుకెళ్ళి. అందుకని ఈ నాన్నని దాచిపెట్టాడు. దాచిపెడితే ఇది ఎవ్రీ ఇయర్ పంట ఏదో పండంగానే మొదటి విత్తనాలు నాన్న దగ్గరికి పట్టుకెళ్ళిచ్చేవాడు. నాన్న ఏం చేసేవాడో దాచిపెట్టేవాడు. మళ్ళీ వీడు పంట వేసే టైంకి నాన్న ఇదిగో ఈ విత్తనాలు తీసుకెళ్ళి చల్లరా అని ఇచ్చేవాడు. వీడు చల్లుకునేవాడు. వీడి పంట మాత్రం శుభ్రంగా వచ్చేది. ఈ మిగిలిన వాళ్ళంతా గమనించారు, ఏంటి మనకెవరికి పండట్లేదు, మనకెవరికి కూరగాయలు కాయట్లేదు, వీడికి మాత్రం ఎలా కాస్తున్నాయి, వీడు ఏం చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే
వాడు ఏం చేస్తున్నాడో వాడు చెప్పలేకపోయాడు. ఎందుకంటే వాడికి కూడా తెలియదు వాళ్ళ నాన్న చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు. ఒక 2 సార్లు 3 సార్లు వాడిని బాగా ప్రశ్నించి రాజు గట్టిగా దండించాడు. వాడు ఏం చేస్తున్నావో చెప్పకపోతే ఎలా, మా అందరికీ తెలియాలి కదా అనేసరికల్లా వాడు 2 దెబ్బలు పడేసరికి బేజారైపోయి నేను చేయట్లేదండి మా నాన్న చేస్తున్నాడు అని చెప్పేసరికల్లా ఈ నాన్నని మీ నాన్న ఎక్కడ పెట్టావు మీ నాన్న అంటే, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము, నేను దాచిపెట్టాను మా నాన్నని అని విషయం చెప్పేసరికల్లా ఈ నాన్నని తీసుకొచ్చారు పైకి. మరి ఏం చేస్తారు, వీళ్ళకి ఏమి తెలియదు కదా. అప్పుడు ఏం చేశారు, ఏం చెయ్యాలి ఇప్పుడు మేము, మా దగ్గర ధాన్యం లేవు, విత్తనాలు లేవు, తినే ధాన్యమే ఉంది, ఈ ధాన్యం వేస్తే పంట రావట్లేదు. అప్పుడు రాజుగారు ఆయన చెప్పాడండి, ఎంత చక్కటి తెలివైన సలహా చెప్పాడంటే, మీరు ఏటా పంట తెచ్చుకుంటున్నారు కదా ఇంటికి, తెచ్చేటప్పుడు ఒక బండి మీద వేసి తీసుకొస్తారు ఒక రోడ్లోంచి. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి అంటే ఒకటి మధ్యలో బండి బాట ఒకటి ఉంటుంది, బాటకి పక్కన ఉన్నవన్నీ చక్కగా తవ్వి నీళ్లు చల్లించండి అని చెప్పాడు. బాటని కాదు, బాట పక్కన తవ్వారు అందరు, మొత్తం ఊరంతా అన్ని బాటల పక్కన అంటే ఎవరింటికి వెళ్ళే బాట పక్కన వాడు తవ్వుకున్నాడు. నీళ్లు చల్లారు. చల్లిన తర్వాత ఒక వారం 10 రోజులు తిరిగేసరికి బాట పక్కన ఉన్నటువంటి అన్ని దారులు శుభ్రంగా మొలకెత్తేసినాయి, చక్కగా మొలకలు వచ్చేసినాయి. మొత్తం ఈ దారి వదిలిపెట్టి పక్కంతా పంట వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ పైరు పెరిగింది, దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారు, తొక్కేయకుండా కోసుకున్నారు. అప్పుడు రాజుగారు అడిగాడు, తాత ఏమిటి ఇందులో కిటుకు అంటే, ధాన్యాన్ని మట్టితో పాటు నిల్వ చేయాలి, గింజని ఆవు పేడ కానీ గేదె పేడ కానీ లేకపోతే మట్టి కానీ కలిపి ఉంచితే దానిలో ఉన్న జీవం నిలిచి ఉంటుంది, మట్టితోటి కలిపితేనే జీవం, లేకపోతే లేదు అని చెప్పాడు. ఇప్పుడు రాజుకి ఏం చెప్పాడంటే, నాయన దీంతో పాటు నీకు ఇంకొక మాట చెప్తాను, తెలివికి అనుభవం కలిసి ఉంటేనే ఏ పనైనా అవుతుంది. నీకు తెలివే ఉంది, అనుభవం లేదు. అనుభవం అంటే మట్టి, అది మీ నాన్న మీ తాత, నువ్వు వాళ్ళని తీసేసావు. మట్టి లేకపోతే గింజలు ఊరికే మొలకెత్తితే కాసేపు 2 రోజులు మొలకొస్తుంది, మనం పెసలు నానబెడతాం, మొలకలు వస్తాయి, చెట్లు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి, అందులో నుంచి ఏం రావు, 2 రోజుల తర్వాత ఎండిపోతుంది. అవును, దాన్ని అదే కనుక మీరు ఒక కుండీలో పెట్టండి, చక్కగా మొలకెత్తి 10 రోజుల్లో అంత మొక్క వస్తుంది. మట్టి మంచిదైతే పెద్ద మొక్క వచ్చి అందులో నుంచి కాయలు కూడా వస్తాయి. ఇలా చెప్పాక అప్పుడు అతను చాలా దుఃఖపడి, రాజు అయ్యో నేను ఇంత పొరపాటు పని చేశాను, అనుభవజ్ఞులందరినీ దూరం చేసుకున్నాను అని బయట ఊళ్ళకి చంపేసిన వాళ్ళని తెచ్చుకోలేరు, బయట ఊరికి పంపించినటువంటి పెద్దవాళ్ళందరినీ మళ్ళీ తన రాజ్యానికి ఆహ్వానించి, అయ్యా మీ అనుభవంతో మా రాజ్యాన్ని ముందు నడిపించండి, మాకు పంటలు పండించే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. సో ఇప్పుడు అనుభవజ్ఞులు ఖచ్చితంగా దేనికైనా అవసరం. అనుభవం ఉన్న వాళ్ళని గౌరవిస్తేనే. ఇప్పుడు మీరు చూడండి జయ, సాఫ్ట్వేర్కి మన అమ్మమ్మ ఏ రకంగా సహాయం చేస్తుంది, ఏం చేయదు. మీరు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అమ్మమ్మ అనుభవజ్ఞురాలు అమ్మమ్మని, అమ్మమ్మ ఇప్పుడు ఏం చేయాలన్నట్టు ఆవిడ ఏమైనా చెప్తుందా? ఏదో మధ్యలో కాఫీ టీ అందించమంటే కాఫీ టీ నువ్వు అలసిపోతే దానికి ఏం చేయాలో చెప్తుంది తప్ప, నువ్వు దిగులు పడితే దానికి ఏమి ఒక మంచి మాటలు చెప్పి నాయన అట్ట కాదురా, ఇదిరా రామాయణం చదువు, భారతం చదువు, ఇదిరా మంచి మాటలు చెప్తుంది. నీకు ఓపిక లేనప్పుడు నెత్తో తలో రాసి కాస్త ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు తాగు, ఈ కొబ్బరి మాత్రం వేసుకో అని మంచి చెడులు చూడగలరు. మంచి ఇప్పుడు మనం ప్రతివాడు మెషిన్ లాగా పని చేయలేడు కదా. మెషిన్కి అయితే నూనె వేస్తే 2 చుక్కలు నూనె వేస్తే మెషిన్ నడుస్తుంది. మనుషులకి స్వాంతన కావాలి, దేని నుంచైనా అలసట నుంచి విముక్తి, మనసుకైనా శరీరానికైనా. మనతో పాటు మన పెద్దవాళ్ళు ఉంటేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి మనం స్వాంతన పొందటానికి, మనం సంతోషంగా ఉండాలంటే మన పెద్దల్ని గౌరవించి మనతో పాటే ఉంచుకోవాలి. కాస్త విసిగిస్తారు పెద్దవాళ్ళు ఉండేసరికి, కొంచెం అంటే ఇప్పుడు పిల్లలు మారిపోయారని వాళ్ళు రకరకాల అంటుంటారు కదా, మాకు టీవీ లేవు, ఇప్పుడు ఎంతసేపు టీవీలు పుచ్చు కూర్చుంటున్నారు, పిల్లలు ఫోన్లు పుచ్చు కూర్చున్నారు, తిడుతూ ఉంటారు. తిట్టు కూడా మనకు దీవెనగానే ఉంటుంది కదా. పెద్దల మాట చద్దన్న మూట అన్నారు. కాబట్టి చద్దన్న మూటని మన పక్కనే ఉంచుకుంటే ఆకలేసినప్పుడు కొంచెం ఒక ముద్ద తీసుకుని. ఉదాహరణలతో ఎంత చక్కని స్టోరీస్ చెప్తున్నారు అమ్మగారు మీరు. నిజంగా అంటే యాక్చువల్గా ఇది పిల్లలకి కాదండి, మా జనరేషన్ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.